హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడైతే ఇంకొక విలేజ్ వ్లాగ్ అని చెప్పొచ్చు, ఇంకొక విలేజ్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు సో మ్యాక్సిమం ఊర్లో ఎంతసేపు ఉంటామో అన్ని వీడియోస్ అయితే తీస్తున్నాను నేను, వీడియోస్ అన్నీ అప్లోడ్ చేద్దామనేసి. సో కంటిన్యూస్గా ఎందుకబ్బా అన్ని వీడియోస్ విలేజ్ వ్లాగ్సే అప్లోడ్ చేస్తుంది కంటిన్యూస్గా అనుకోకండి. బికాజ్ అదే ఎక్కువ రోజులైతే పల్లెలో ఉంటామో అన్ని రోజులు ఎక్కువగా వీడియోస్ విలేజ్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఎంతవరకు అవుతుందో అంతవరకు చూద్దామనేసి. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది, మార్నింగ్ కాదు ఈవినింగ్ అయింది. సో ఇప్పుడు ఈవినింగ్ టైం. సో ఇంకా దగ్గరలో ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే దగ్గరలో అయిపోతున్నాయి. సో 1 month ఎలా గడిచిందో గడిచిపోయింది సింపుల్గా. ఈతకాయలు చూడండి స్టిల్ అలాగే ఉన్నాయి. వీళ్ళు అవును సైకిల్ తీసుకొస్తే ఆడుకుంటాడేమో కదా అక్కడ. పోదా ఏమైతే ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు నా ఇంతకుముందు ప్రీవియస్ వీడియో మీకు చూపించాను. ఇది సేమ్ ఇక్కడంతా కూడా మొత్తం చెట్లు వచ్చేసాయి. ఎక్కడ పాములు వస్తాయో ఏమో అనేసి మీకు ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడంతా కూడా మొత్తం చెట్లు గ్రీనరీ లాగా అనిపించేసింది అనమాట. బట్ ఇంటి పక్కనే ఇంత గ్రీనరీలా అంటే అన్ని పిచ్చి చెట్లు అవంతా ఉండడం వల్ల పాములు వస్తాయేమో అని కూడా ఒక వీడియోలో పోస్ట్ చేశాను. అదంతా కూడా ఇప్పుడు చూడండి, అప్పటికి ఇప్పటికి మొత్తం అంతా కూడా దున్నేశారు, క్లియర్గా అయిపోయింది. ఇసుక వేసేసి మొత్తం అంతా దున్నేశారు. ఇంక ఇప్పుడు భయం అనిపించదు. ఆ చెట్టు అంతా కూడా చెట్లన్నీ కూడా మొత్తం కొట్టేశారనమాట. కొట్టేసి అంతా ఇసుక వేసి మొత్తం దున్నిచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇవన్నీ చెట్లంతా సో వర్షాలు పడితే ఎక్కువ అట్లా మొత్తం పిచ్చి చెట్లన్నీ వచ్చేస్తాయి అనమాట. అంటూ చూడండి రాకెట్. చెప్పు రాకెట్ ఎట్లా చేయాలని చెప్పి. చూడండి రాకెట్ ఇట్లా పెట్టి. నాకు కూడా ఏం కనపడట్లే. కాదమ్మా ఎండ ఎక్కువ ఉండదు, నీళ్ళకి పో. అమ్మా రాకెట్ చూపిస్తున్నాను ఎండలో సరిగ్గా రాదానికి, అందుకే ఇట్లా నీడకు వచ్చిన కొంచెం పోతే అదో ఎందుకు ఈరోజు ఎక్కువ ఉన్నది ఎండ. ఆడు చూడు ఆడికి పోయింది, ఆడపోయింది కాలంలోకి పోయింది. చూడు వస్తే వచ్చేస్తాయి ఇవి, ఏదో ఒకటి ఇదొకటి. నాకు బాగుంటుంది వద్దు. పద పద పద. ఇగో ఇక్కడ చూసారా ఎట్లుందో అట్లా ఉన్నింది అనమాట. ఇక్కడ అంతా కూడా అంతే క్లియర్గా అయిపోయింది. ఈ నెల ఆఖరికి అయితే వచ్చేస్తాయి. ఏది నేరేడు పండ్లా? నేరేడు పండ్లా ఎక్కడ? లాస్ట్లోనా? ఈ చెట్టా? ఏం లేవా చిట్టమ్మ? ఏం లేవా కాయలు? లేవా కాయలు? ఇంకా పచ్చిగానే ఉన్నాయి కదా నాన్న, అంతా పచ్చిగా. ఆల్మోస్ట్ ఇంకొక 1 month పడుతుంది ఇవన్నీ ఇట్లా వచ్చేకి. సో ఇదనమాట జస్ట్ ఈవినింగ్ బ్లాగ్. ఆఫీస్ అంటే మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఒక టీ బ్రేక్ లాగా 1 hour అయితే తీసుకుంటాము. ఆ 1 hour ఇట్లా అంతా మొత్తం వాకింగ్ లాగా చేస్తామన్నమాట ఇక్కడే ఇంటి పక్కనే. సో ఇదనమాట ఇంకా లాస్ట్ డేస్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్ పల్లెలో అయితే. ఇంకా నెక్స్ట్ వీకెండ్కి మేము ఇంకా రిటర్న్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో అదంతా కూడా ఎలా వెళ్ళాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదా, ఇది ఒక డే ఈవినింగ్ బ్లాగ్ అయితే. సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.